చాలా పవిత్రమైన మాసం శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు నక్షత్రం. అటువంటి శ్రవణ నక్షత్రం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. శ్రావణ మాసం పౌర్ణమి రోజు చంద్రుడు శ్రావణ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. సొంత ఇంటికోసం ప్రయత్నం చేసేవారికి శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సమస్త కోరికలు నెరవేరతాయి. రుణబాధలు పడేటువంటి వారికి, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవాళ్లు, స్వగృహం లేనివాళ్లు శ్రావణ మాసాలలో శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించిన, ఆరాధించిన వారికి అమ్మవారి అనుగ్రహం చేత ధన, కనక, వస్తు, వాహనాలు సిద్ధిస్తాయి. శ్రావణ శుక్రవారం రోజు తూర్పు, ఉత్తర లేదా ఈశాన్య భాగాలలో విశేషంగా పూజా మందిరం వద్ద ఒక పీటను వేసి అమ్మవారిని స్థాపన చేసి లక్ష్మీదేవిని ధూప, దీప నైవేద్యాలతో షోడశ ఉపచారాలతో అష్టోత్తర శతనామావళితో పూజించనటువంటి వారికి అభిష్ట సిద్ధి కలుగుతుంది. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు అమ్మవారిని పాలతో అభిషేకించడం చేత విశేషమైన ఫలితాలు లభిస్తాయి. పాలు, పరమాన్నం, మిఠాయిలు వంటివి అమ్మవారికి నివేదన చేసి శ్రావణ శుక్రవారాలు పంచిపెట్టేవారికి అనుకున్న పనులు పూర్తవుతాయి. శ్రావణ శుక్రవారం రోజు శంకరాచార్యులు వారు అందించినటువంటి కనకాధార స్తోత్రం, లక్ష్మీ అష్టకం చదువుకున్న వారికి ధన, కనక, వస్తు, వాహనాలు చేత సుఖ సంతోషాలు కలుగుతాయి.